ఆవశ్యకత ఉంది. రైట్. కుమార్ గారు అన్మ్యూట్ చేసి మాట్లాడారా? కుమార్ గారు ఓకే సార్, అందరికి నమస్కారం సార్. గతంలో నక్సలిజం అనేది ఏర్పడటానికి 5 దశాబ్దాల నుంచి వాళ్ళు పోరాటం చేస్తున్నారు. నిజానికి అక్కడ అప్పటి రోజులంటే విద్య ఉద్యోగ చదువుకున్న మేధావులు దాని గురించి ఎక్కువగా పోరాటం జరిగింది. ఆనాడు భూస్వాములు కానీ అవలంబిస్తున్న అప్పటి ప్రభుత్వాల వలన చాలా మంది చదువుకున్న మేధావులు నక్సలిజంకి వెళ్ళారు, బాగానే ఉందంతా. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో మోడీ గారు కానీ మహారాష్ట్రలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ విద్యా ఉద్యోగ అవకాశాలలో ఎన్నో అవకాశాలు కల్పిస్తూ యువకులకి స్కిల్ డెవలప్మెంట్ పేరుతో ఎన్నో అవకాశాలు కల్పించి నేడు నక్సలిజం అనే ఆలోచనని కాదు, విప్లవాలకు దూరంగా ఉండటానికి ఎన్నో పథకాలు పెట్టడం కూడా ప్రవేశపెట్టడం కూడా జరిగింది. అయితే నక్సలిజం అనేది ఆనాడు కరెక్ట్ అయినప్పటికీ ఇప్పుడైతే అది సమాజానికి చాలా మంచిది కాదని నా యొక్క భావన. ముఖ్యంగా ఏంటంటే ఈ రోజున సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పిఎన్జిపి లోన్స్ కానీ చదువుకున్న వారికి ఉద్యోగ అవకాశాలు కానీ జాబ్ క్యాలెండర్ ఈరోజు నిన్న మా లోకేష్ గారు కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం జరిగింది. చదువుకున్న వారికి ఎన్ని రకాలుగా మనం కావాలన్నా చేయడానికి ప్రభుత్వాలు ముందుకు వచ్చినాయి. ఒకవేళ ఉద్యోగం చేయలేని పక్షంలో ప్రైవేటు రంగాల్లో కూడా ఉద్యోగాలు, విద్యా ఉద్యోగ అవకాశాల్లో కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా మనకి చేయడం జరిగింది. అయితే దీంట్లో బలవంతంగా చేసేది ఏం లేదనే నా యొక్క అభిప్రాయం అండి. ఇప్పటికి నక్సలిజం అనే దానికంటే కూడా వాళ్ళందరికీ కూడా లొంగిపోయి ప్రజా సంక్షేమం కొరకు, ప్రజల రక్షణ కొరకు మీరు కూడా ఇక్కడ సమాజంలో వచ్చే రాజకీయ రంగాల్లో కూడా మీరు కూడా ఉంటే బాగుంటుందని నా యొక్క ఇది సార్. రైట్. మస్తన్న గారు